హాయ్ అండి, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ రెసిపీ రాగి మినప సున్నుండలు చూద్దాము. ఒక గిన్నెలో ఇక్కడ నేను 2 గ్లాసుల మినుములు తీసుకున్నాను. అందులో హాఫ్ గ్లాస్ బియ్యం వేసానండి. 2 మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అదే గిన్నెలో కొంచెం నెయ్యి వేసి రాగిపిండి, సోడిపిండి అంటాం కదండి, రాగిపిండి మంచిగా ఫ్రై చేసుకోవాలి. రాగిపిండి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అదే గిన్నెలో మనం కావలసినంత నెయ్యి వేడి చేసుకొని పెట్టుకోవాలండి. నెయ్యి మంచిగా వేడి చేసుకొని పెట్టుకోవాలి. నిన్నే కదండి మనం బ్రెడ్ హల్వా చూసాము. బ్రెడ్ హల్వా చాలా టేస్టీగా వచ్చిందండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టపడుతున్నారు, చాలా టేస్టీగా ఉందని. నెక్స్ట్ మనం ఏదైతే మినుములు బియ్యం మంచిగా ఫ్రై చేసుకున్నామో చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. చక్కగా మిక్సీ వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మెత్తగా పౌడర్ చేసుకొని మనం ఇక్కడ ఒక పళ్ళెంలో పౌడర్ వేసుకొని మనం మంచిగా ఫ్రై చేసుకున్న ఈ రాగి పిండి కూడా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏదైతే బెల్లం, ఇక్కడ నేను పంచదార యూజ్ చేయలేదండి, బెల్లం యూజ్ చేశాను. బెల్లం పొడిగా మిక్సీలో పొడిగా మనం బెల్లాన్ని ముందే మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న బెల్లాన్ని, పొడిగా ఉన్న బెల్లాన్ని ఈ పిండిలో వేసి మంచిగా కలుపుకోవాలండి. ఉండలు కట్టకుండా మంచిగా పొడిగా ఆ బెల్లం అంతా పిండిలో కలుపుకొని మనకి సరిపడా నెయ్యి వేసుకోవాలండి. కొంచెంగా వేసుకొని కొంచెం ఉండలు కట్టుకోవచ్చు, లేదా మన క్వాంటిటీ బట్టి మనం పిండి ఎంత వేసామో మనకి ఐడియా ఉంది కాబట్టి నెయ్యి కూడా కొంతవరకు నెయ్యి వేసుకొని సరిపడా నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఆ నెయ్యి పిండికి బాగా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెంగా తీసుకొని ఉండలు చుట్టుకోవాలి. ఇక్కడ అన్నీ హెల్దీయేనండి. మినుములు కానీ, రాగి కానీ, నెయ్యి కానీ, బెల్లం కానీ చాలా హెల్దీ. ఇవి పిల్లలకి చాలా మంచిదండి. ఎవ్రీ మంత్ ఎక్కువ చేసుకోకపోయినా 2 గ్లాసెస్ మినుములు, ఈ రాగి పిండి, బెల్లం, నెయ్యి వేసుకొని చక్కగా చేసుకుంటే పిల్లలకి మంచి హెల్దీ అనమాట. ఈవినింగ్ స్నాక్స్గా 1 or 2 తీసుకోవచ్చు. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కింద మీరు స్కూల్ కూడా బ్రేక్ బాక్స్లో కూడా పెట్టి ఇవ్వచ్చు అనమాట. చక్కగా ఇలా ఉండలు చేసుకొని, చిన్నవైతే చిన్నవి, లేదంటే కొంచెం పెద్దవి ఉండలు చేసుకొని చక్కగా చుట్టేసుకోవడమేనండి. ఎంత తిన్నా బయటవి 5 రూపీస్ 10 రూపీస్ ఎంత తిన్నా చిప్స్ ప్యాకెట్లే కదండి. ఇవంటే చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, చక్కగా ఒక వారం 10 రోజులు కూడా ఉంటాయి. అక్కడ మా అబ్బాయికి ఇచ్చాను టేస్ట్ చేయమని, చాలా బాగుందని చెప్తున్నాడు. అలాగే మనం అన్నీ కూడా నేను అలాగే అన్నీ ఉండలు చుట్టేసి పెట్టేశానండి. చక్కగా మనం నెయ్యి సరిపోకపోతే కొంచెం నెయ్యి వేసుకొని చక్కగా మిగతా అన్నీ కూడా ఇలా ఉండలు చేసి పెట్టేసుకోండి. ఇవి చాలా హెల్దీ, పిల్లలకి కూడా చాలా